ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఇంత చక్కని వాక్యం స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా కరుడు కట్టినటువంటి హృదయము కలిగి, కఠినమైనటువంటి హృదయము కలిగి, మౌడుబారిన మందబారినటువంటి మనస్సు కలిగి ఇప్పటికీ నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి బదులుగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా త్వరలోనే నిన్ను ఒక దెబ్బ కొట్టబోతున్నాడు. ఆయన దెబ్బ కొట్టినప్పుడు తట్టుకోవడం అంత సులభము కానే కాదు. ఆయన దెబ్బ కొట్టక మునుపే, శిక్షించక మునుపే భర్తగా నువ్వు కుదురుగా ఉండి నీ భార్యతో సఖ్యత కలిగి ఉండు. దేవుడు నిన్ను మొత్తక మునుపే భార్యగా నీ బాధ్యతను ఎరిగి భర్తతో సంతోషంగా జీవించు. విడిగా జీవించటం, వేరుగా జీవించటం అది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకం, వాక్యానికి వ్యతిరేకం, అలాగే దేవుని యొక్క ప్రకృతి సిద్ధాంతానికి వ్యతిరేకం.